వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. కింజరాపు రామ్మోహన్ నాయుడుతో భేటీ. మన్ కీ బాత్ కార్యక్రమం 129వ ఎపిసోడ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం 129వ ఎపిసోడ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు. ఇందులో భాగంగా 2025లో భారతదేశం గర్వించదగ్గ క్షణాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్తో భారత్ ప్రపంచ దేశాలకు తన బలాన్ని చూపించిందని, దేశ భద్రత పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికి ఈ ఆపరేషన్ సింధూర్ గర్వకారణంగా మారిందన్నారు. వందే మాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు కూడా దేశ ప్రజల్లో ఇదే స్ఫూర్తి కనిపించిందని పేర్కొన్నారు. క్రీడల పరంగా కూడా ఈ ఏడాది చిరస్మరణీయమని మోడీ అన్నారు. 12 ఏళ్ల తరువాత టీమిండియా పురుషుల క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీని సొంతం చేసుకుందని, మహిళల క్రికెట్ జట్టు మొదటిసారి వన్డే ప్రపంచ కప్ ను గెలుచుకుందన్నారు. మహిళల అందుల జట్టు టీ20 ప్రపంచ కప్ గెలుచుకుని చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. అంతరిక్ష రంగంలోనూ ఈ ఏడాది భారత్ తన ప్రతిభను చాటుకుందన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తొలి భారతీయుడుగా చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లాను ప్రశంసించారు. 2025లో దేశ ప్రజలు ఏ విధంగా ఐక్యతతో సామరస్యంగా ఉన్నారు, అదేవిధంగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో దేశాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మన్ కీ బాత్ లో ప్రధాని మాట్లాడుతూ నమస్కారం లెస్ క్రాఫ్ట్ గురించి ప్రస్తావించారు. ప్రస్తుత మార్కెట్లో ఆంధ్రప్రదేశ్లోని నమస్కారం లెస్ క్రాఫ్ట్ చర్చనీయాంశంగా మారిందన్నారు. తరతరాల నుంచి మహిళలే ఈ అరుదైన కళను కాపాడుతూ వస్తున్నారన్నారు. ఏపీ ప్రభుత్వం నాబార్డ్తో కలిసి లేస్ క్రాఫ్ట్ కళాకారులకు కొత్త డిజైన్లు, నైపుణ్యాలు నేర్పిస్తుందని, ప్రస్తుతం దీని మార్కెట్ వేగంగా విస్తరిస్తుందన్నారు. ప్రభుత్వ మద్దతుతో నమస్కారం ప్రజలు ఈ కళకు కొత్త హంగులను చేర్చి ముందుకు తీసుకువెళ్తారని ప్రశంసించారు. లక్షలాది మంది మహిళలు ఉపాధి పొందుతున్న ఈ కళకు జీఐ గుర్తింపు కూడా ఉందన్నారు. జలంతర్గామిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణం చేశారు. దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీంకోర్టు కమాండర్ ద్రౌపది ముర్ము జలంతర్గామిలో ప్రయాణించారు. కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరం నుంచి కల్వారి శ్రేణి జలంతర్గామి ఐఎన్ఎస్ వాక్షీర్లు ఆమె బయలుదేరారు. రాష్ట్రపతి వెంట నౌకా దళాధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి ఉన్నారు. కల్వారి క్లాస్ జలంతర్గామిలో రాష్ట్రపతి ముర్ము ప్రయాణించడం ఇదే తొలిసారి. గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కల్వారి శ్రేణి సబ్మెరైన్ లో ప్రయాణించారు. C&A అండ్ ఫ్యూచర్ స్కిల్ హబ్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లాంఛనంగా ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం మండలంలోని పెదమైన వానిలంక గ్రామం దేశవ్యాప్తంగా ఒక ఆదర్శ గ్రామీణ నైపుణ్య కేంద్రానికి వేదికగా నిలిచింది. గ్రామీణ ఉపాధిని ప్రోత్సహిస్తూ యువత, మహిళలకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన C&A అండ్ ఫ్యూచర్ స్కిల్ హబ్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం గ్రామీణాభివృద్ధికి, డిజిటల్ పరివర్తన, ఉపాధి సృష్టి దిశగా ఒక కీలక మైలురాయిగా నిలిచింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా ప్రసంగించారు. సియట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఒక మోడల్ AI ఆధారిత గ్రామీణ నైపుణ్య, జీవనోపాధి కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత, మహిళలు, రైతులు స్వయంగా సహాయక బృందాలు స్థానిక ప్రజలకు భవిష్యత్తుకు సిద్ధమైన నైపుణ్యాలను అందించడం ద్వారా వారిని ఆర్థికంగా, సామాజికంగా సాధికారత చేయడమే ఈ కేంద్రం ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ట్రైనింగ్ సెంటర్ అయిపోయారు. సెంటర్ ఫర్ ఎక్సలెంట్ AI ట్రైనింగ్ అంటే PM లంక పూర్తి ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఎక్కడ ఉన్నా ఏఐల ట్రైనింగ్ కావాలంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లేదా 10 పాస్ అయిన వాళ్ళు లేదా BA BCom చదివిన వాళ్ళు ఏఐ ట్రైనింగ్ పొందాలంటే PM లంకకు రాక తప్పదు. ఆ లెవెల్లో మనం ట్రైనింగ్ పెడుతున్నాం ఇక్కడ. సో PM లంక మీ అందరూ ముందులాగానే అదే ఉత్సాహంతో మన ఊరు బాగుపడాలి, మన ఊరు ఇంకొక లెవెల్లో ఉండాలి, ఆంధ్రప్రదేశ్లోనే టాప్ లెవెల్లో ఉండాలని ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈ చొరవ డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, వికసిత్ భారత్ 2047 వంటి జాతీయ కార్యక్రమాలకు అనుసంధానంగా పనిచేస్తుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాలు కూడా దేశ AI ఆధారిత అభివృద్ధి ప్రయాణంతో భాగస్వాములవ్వాలనే దృక్పథంతో ఈ హబ్ ను రూపొందించారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ మౌలిక సదుపాయాలను, కార్పొరేట్ సామాజిక బాధ్యత,
భాగస్వామ్యాల ద్వారా ఎలా సమర్థవంతంగా వినియోగించుకోవచ్చో ఈ కేంద్రం ఒక ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా అందించే శిక్షణా కార్యక్రమాలు నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్స్ కు అనుగుణంగా పరిశ్రమల అవసరాలకు సరిపోయేలా రూపొందించినట్లు తెలిపారు. ముఖ్యంగా 3 ప్రధాన భవిష్యత్తు నైపుణ్య మార్గాలపై శిక్షణ అందించనున్నారని వెల్లడించారు. వీటిలో AI ఎనేబుల్డ్ డిజిటల్, IT లిటరసీ, AI ఆధారిత డిజిటల్ మార్కెటింగ్, ఈ-కామర్స్, అగ్రిటెక్, ఆక్వాటిక్ ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సియంట్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్ BVR మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగమణి, పలువురు శాసనసభ్యులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. త్వరలో డే-నెట్ జంక్షన్ రామలక్ష్మణ రోడ్డు విస్తరణ చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ప్రజారంజక పాలన అందిస్తున్న కూటమి సర్కార్తోనే అభివృద్ధి ముడిపడి ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గుండుశంకర్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత గారమండల కేంద్రంలో 15వ ఆర్థిక సంఘం 50 లక్షల నిధులతో నిర్మించిన PHC భవనం, శ్రీకూర్మంలో 15వ ఆర్థిక సంఘం 50 లక్షల నిధులతో నిర్మించిన PHC భవనం, 2,60 లక్షలతో KGBV టైప్ 4 నిధులతో నిర్మించిన బాలికల వసతి గృహ సదుపాయాలను రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. అనంతరం శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో 18.50 లక్షల విలువతో LBS కాలనీలో సీసీ రోడ్డు, 33.35 లక్షల నిధులతో శ్రీకాకుళం MPDO కార్యాలయం సమీపంలోని పరాంకుశ నగరంలో సీసీ రోడ్లను స్థానిక శాసనసభ్యులు గొండుశంకర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కార్పొరేషన్ స్థాయి అభివృద్ధిని ఇప్పుడు శ్రీకాకుళం సాధిస్తుందని, ప్రాధాన్యత క్రమంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నామని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసే రహదారులను డ్రైన్లతో సహా అభివృద్ధి చేస్తూ విజన్ను అమలు పరుస్తున్నామని స్పష్టం చేశారు. మన శ్రీకాకుళం పట్టణాన్ని కార్పొరేషన్ తయారు చేసిన తర్వాత మనం ఆ స్థాయిలో అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం కూడా ఈరోజు ప్రభుత్వం మీద, ఈరోజు మా అందరి మీద ఉంది. దానికి తగ్గట్టుగా ఎక్కడైతే ఎన్నో సంవత్సరాల నుంచి ఉండిపోయినటువంటి రోడ్స్, డిలాపిడేటెడ్ కండిషన్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ముఖ్యంగా టాప్ ప్రయారిటీగా ఎంచుకొని ఆ రోడ్స్ అన్నింటినీ కూడా మరి రోడ్డుతో పాటు డ్రైన్ ఫెసిలిటీ కూడా కల్పించి చేయాలనేది ఒక లక్ష్యంతో మేము కృషి చేశాం. దాని ఉదాహరణ ఈరోజు పరంకుశ నగర్ కాలనీలో బ్రహ్మాండంగా ఈరోజు పబ్లిక్ అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి అప్రిషియేట్ చేసే విధంగా ఈరోజు చేయగలిగామనేది నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం 2-3 ప్రాంతాల్లోనే కాకుండా మన శ్రీకాకుళం కార్పొరేషన్ లో ఏ వార్డుకి వెళ్లినా, ఏ వీధి మనం చూసినా ఇదే రకమైనటువంటి వాతావరణంలో చేయాలన్నది మా తాలూకా సంకల్పం. రేపు భవిష్యత్తులో కూడా కార్పొరేషన్ అన్ని విధాలుగా కూడా ఎక్కడ గ్రావెల్ రోడ్డు గాని, మట్టి రోడ్డు కూడా లేకుండా చేయాలనే సంకల్పంతో ముందుకు డే-నెట్ జంక్షన్ నుండి రామలక్ష్మణ్ జంక్షన్ వరకు ఉన్న అత్యంత రద్దీగా ఉండే రహదారిని అభివృద్ధి చేయడం తన ఎన్నో ఏళ్ల కల అని స్పష్టం చేసిన రామ్మోహన్ నాయుడు, రోడ్డును ఆనుకొని వ్యాపారం చేసేవారు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడంతో భవిష్యత్తులో ఈ ఏడు కూడా విస్తరిస్తున్నామని తెలిపారు. సుడా నుండి నిధులు మంజూరు చేయించి 80 అడుగుల రహదారిని అతి త్వరలో నిర్మిస్తామని స్పష్టం చేశారు. రోడ్డు ఇరుకుగా ఉండడం వలన ట్రాఫిక్ తో నిత్యం నగరవాసులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని, దీనికి త్వరితగతిన పరిష్కార మార్గం చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మార్కింగ్ పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి శ్రేణులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. శ్రీకాకుళంలోనే మనం కార్పొరేషన్ లో తీసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ కనెక్టివిటీ ఉండే రోడ్డు, ఎక్కువగా ట్రాఫిక్ ఉండే రోడ్డు కూడా DN నైట్ నుంచి రామలక్ష్మణ్కి ఉండేటటువంటి రోడ్డు. ఆ రోడ్డుని ఎన్నో సందర్భాల్లో మనం దాన్ని ఎక్స్పాండ్ చేయాలి, వైడనింగ్ చేయాలనేది దాని గురించి చర్చిస్తూ వస్తున్నాం. కానీ ఈ రోజు నేను కూడా ఆనందపడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి ఎవరైతే ప్రాపర్టీస్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి దీన్ని మీరు డెవలప్ చేయండి, వైడనింగ్ చేయండి, అది మాకు కూడా ఉపయోగపడుతుంది, మేము కూడా దానికి సపోర్ట్ చేస్తామని వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడం అనేది మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. వాళ్ళ సహకారం తీసుకునే చేయాలనేది మా ఆలోచన కూడా. అందులో ఇది ఒక చాలా బ్రహ్మాండమైన ఒక ఎగ్జాంపుల్ గా తయారు చేయడానికి దీనికి ఇమీడియట్ గా సుడా నుంచి అయినా సరే దీనికి శాంక్షన్ చేయించి DN నైట్ నుంచి రామలక్ష్మణ్ వరకు బ్రహ్మాండమైన 80 ఫీట్ రోడ్డు అందరి కోరిక మేరకు సో కలెక్టర్ గారు అందరూ కూడా మరొకసారి కూర్చొని ఇమీడియట్ గా మార్కింగ్ స్టేజ్కి వెళ్లి శాంక్షన్ కూడా చేయించి
అందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని రాజస్థాన్ జస్టిస్ సంభాజీ శివాజీ దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ రాజస్థాన్ హైకోర్టు సంభాజీ శివాజీ షిండే, చైర్పర్సన్ ఆఫ్ మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పులి శంకర్ శర్మ, ఆలయ కార్యనిర్వహణ అధికారి కేన్వీడి ప్రసాద్లు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను, చిత్రపటంను అందజేశారు. డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం వారు సైనిక వెల్ఫేర్ ఆఫీసర్కు ఘన సన్మానం చేశారు. స్థానిక పెద్దరెల్లి వీధిలో ఉన్న డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ భవన్ ప్రాంగణంలో జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ ఏ శైలజాను మరియు ఆఫీస్ స్టాఫ్ టైపిస్ట్ బైరి మురళీను మెమోటోను ఇచ్చి దుస్సాలువతో సత్కరించినట్లు జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటక మీడియాకు తెలియజేశారు. ఇటీవల ఆర్మ్డ్ ఫోర్స్ ఫ్లాగ్ డే ప్రోగ్రాం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సైనిక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు మాజీ సైనికులకు, వీర నారీమణులకు మరియు వారి కుటుంబ సభ్యులకు శ్రీకాకుళం జిల్లాలో చేసిన సేవలను గుర్తించి గవర్నర్ చేతుల మీదుగా అవార్డును మరియు ప్రశంసా పత్రాన్ని బహుకరించారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు ఒక మంచి గుర్తింపు తెచ్చి ఒక స్థాయిలో తీసుకుని వెళ్లినందుకు తమ సంతోషాన్ని ఈ సన్మాన రూపంలో చూపుకున్నట్లు జిల్లా అధ్యక్షులు మీడియాకు వివరించారు. ముఖ్యంగా ముందు రోజు సాయంత్రం జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ జిల్లా సైనిక బోర్డు అయిన స్వప్నిల్ దిన్కర్ చేతుల మీదుగా మాజీ సైనికుల క్యాలెండర్ను ఆవిష్కరణ చేయించినట్లు మరియు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూషాకి అందజేసినట్లు అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకంతో పాటు చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వరరావు, విశ్రాంత కెప్టెన్ బొర్ర ఆదినారాయణ శాస్త్రి, విశ్రాంత సర్జికల్ లెఫ్టినెంట్ కమాండర్ ఎం సతీష్, జనరల్ సెక్రటరీ పి మురళీధర్ రావు మరియు జిల్లా నలుమూలల నుంచి మాజీ సైనికులు, వీర నారీమణులు పాల్గొన్నారు. హెచ్ఎల్లోని 1వ బెటాలియన్ కమాండెంట్ పద్మనాభరాజు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కలిశారు. శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్లోని 1వ బెటాలియన్ కమాండెంట్ సిహెచ్విఎస్ పద్మనాభరాజు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా హెచ్ఎల్ 1వ బెటాలియన్ను భవనాల నిర్మాణం అవసరముందని ప్రస్తుత పరిస్థితులను వివరించారు. 1వ బెటాలియన్లో విధులకు మరో 9 మాసాలలో 600 మందికి పైగా కానిస్టేబుళ్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో భవనాల ఆవశ్యకతపై దృష్టి సారించి ఫైనాన్స్ డిపార్ట్మెంటుపై ఒత్తిడి పెంచి నిధులు త్వరితగతిన మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఎంపీ లాడ్స్ నుంచి నిధుల నుండి నిర్మాణం కోసం సహకారం అందించాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్, శివకుమార్, పోలీస్ హౌసింగ్ ఏఈ తరుణ్ తదితరులు పాల్గొన్నారు. మెగా వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ బెందాల అశోక్ పాల్గొన్నారు. సమాజం మనకేమి ఇచ్చిందని కాకుండా సమాజానికి మన వంతు సేవ చేయాలనే దృక్పథంతో సోంపేట బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు చేసిన సేవలు ఎంతో మందికి ఆదర్శనీయమని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బెందాల అశోక్ అన్నారు. బాలుల ఉన్నత పాఠశాల 1995-96 బ్యాచ్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని గాంధీ మండపం జంక్షన్ వద్ద నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమ్మేళనం అంటే పార్టీలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు అనుకునే వారికి ఈ కార్యక్రమం ఒక మంచి ఆదర్శనీయమన్నారు. సమాజానికి మన వంతు సేవ చేయాలనే సంకల్పంతో పాటు గురువులను గౌరవించడం మంచి పరిణామమన్నారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి ఆలోచనతో సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. నిరుపేదలకు వైద్యాన్ని దగ్గర చేసి సేవలందించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన భోగి వెంకట మాణిక్యం, తుంగాడ వెంకటేష్, ఫణీంద్ర, కోన నాగేంద్ర, చింతల సాయిరాజ్తో పాటు శ్రీకాకుళం మెడికవర్ వైద్యులు పాల్గొని సేవలందించారు. ఈ కార్యక్రమంలో పట్టణంతో పాటు పరిసర ప్రాంత గ్రామాల నుంచి మహిళలు, వృద్ధులు అధిక సంఖ్యలో వచ్చి వైద్య సేవలు పొందారు. స్థానిక టీడీపీ నేతలు పొందూరు ఖాదీ కార్మికులు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన పొందూరు ఖాదీని మళ్లీ ప్రాచుర్యంలోకి తీసుకురావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం సభ్యులు, స్థానిక టీడీపీ నేతలు, పొందూరు ఖాదీ కార్మికులు మర్యాదపూర్వకంగా
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. తమ ఖాదీలో నకిలీల బెడదు అరికట్టే విధంగా, పొందూరు ఖాదీకి విలువ పెంచే విధంగా జియో ట్యాగు మంజూరుకు కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. దశాబ్దాల తమ కష్టాన్ని తొలగించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇదే తోడ్పాటు భవిష్యత్తులో కూడా అందివ్వాలని కోరారు. దీనిపై రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ నేతన్నల తోడ్పాటుతో మళ్లీ పొందూరు ఖాదీని విశ్వవ్యాప్తం చేద్దామని, జియో ట్యాగుతో పూర్వ వైభవం సాధించడం సులభమని అన్నారు. పొందూరు ఖద్దరు అంటే గౌరవమని, ఆ గౌరవాన్ని కాపాడుతున్న నేతన్నలకు కూటమి సర్కార్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొందూరు పట్టణ అధ్యక్షులు శ్రీరంగ నాయకులు, టీడీపీ నేత దండా రవికుమార్, ఆంధ్రఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం అధ్యక్షులు గొంటుకు కామేశ్వర ప్రసాద్, కార్యవర్గ సభ్యులు, ఖాదీ కార్మికులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో నిర్వహించిన రన్ ఫర్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండుశంకర్ పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కోసం బాపూజీ కన్న కలలను మనమందరం కలిసి సహకారం చేద్దామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని 80 అడుగుల కోడలి వద్ద గల ఆనందమయ్యి ఫంక్షన్ హాల్ నుండి ప్రారంభమైన రన్ ఫర్ స్వచ్ఛ భారత్ ను నియోజకవర్గ శాసనసభ్యులు గొండుశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక కిస్ డైమండ్స్ పీవీఆర్ ఆధ్వర్యంలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ నేతృత్వంలో శ్రీకాకుళం నుండే కాకుండా భారతదేశంలో ఉండే అన్ని కృష్ణ డైమండ్స్ కార్యాలయాలలో సుమారు 100కు పైగా ఒకే సమయంలో 5K మారథాన్ ను నిర్వహించడం దేశానికే ఆరోగ్య స్ఫూర్తిదాయకమన్నారు. నిర్వాహకులు పొట్నూరు శ్రీనివాస్ కార్యక్రమాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారని, మనం స్వచ్ఛంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలమని, మన దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్లీన్ అండ్ గ్రీన్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అందరిలో చైతన్యం తెస్తున్నారని, అందులో భాగంగానే స్వేచ్ఛాహిత సేవ ప్రతి శనివారం నిర్వహిస్తున్నామని, అందరిలో ముఖ్యంగా యువతలో స్వచ్ఛతపై, ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి శ్రీకాకుళం కృష్ణ డైమండ్స్ ఎంతో శ్రమిస్తున్నారని, వారి సేవలు నిర్విరామమని పేర్కొన్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు మన బాపూజీ గారు కన్న కలలు స్వచ్ఛ భారత్, ముందు మనం స్వచ్ఛంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం, మన దేశం అభివృద్ధి చెందుతుంది అనేది బాపూజీ గారి కళ. ఆయన కళని సాకారం చేస్తూ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్ అనే ప్రోగ్రాంతో ఇక్కడ పెద్ద ఎత్తున స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే స్వచ్ఛతా ఈ సేవ ప్రతి శనివారం కూడా పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం డిపార్ట్మెంట్లలో కూడా చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని ఇంకా చైతన్యవంతం చేయడానికి, ప్రజల్లో యువతలో కూడా భాగస్వామ్యం చేయడానికి కోసం కృష్ణా డైమండ్ జ్యువెలర్స్ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు కూడా నమోదు కాబోతుంది. ఇది పెద్ద ఎత్తున దేశం మొత్తం వేలాది మంది ఒకేసారి చేయడం అనేది దీంట్లో ముఖ్య ఉద్దేశం. ప్రజల్ని భాగస్వామ్యం చేయడమే ఈ స్వచ్ఛ భారత్ మీద. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజలందరినీ స్వచ్ఛ భారత్ లో భాగస్వాములను చేయటమేనని, ఇందులో గిన్నిస్ రికార్డ్స్ నమోదు కాబోతుందని నిర్వాహకులు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా ఈ రోజు 526 మంది రన్ ఫర్ లో పాల్గొన్నారని, స్వచ్ఛ భారత్ లో భాగంగా కృష్ణా డైమండ్స్ అందించిన నగదును శ్రీకాకుళం స్వచ్ఛతకై మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ కు అందించారు. అనంతరం మారథాన్లో మొదటి 2 స్థానాలను పురుషులకు, మహిళలకు కృష్ణ డైమండ్స్ అందించిన అమూల్యమైన బహుమతులను అందించారు. ప్రతి గ్రామం సుందర గ్రామమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పట్టణాలకు దీటుగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని, ప్రతి గ్రామం సుందర గ్రామమే కూటమి ధ్యేయమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని గార మండలం బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ 15 ఫైనాన్స్ కమిషన్ నుండి 50 లక్షల విలువ గల వైద్యశాలను, శ్రీకూర్మం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేపీహెచ్వీబీ నుండి 260 లక్షల విలువ గల బాలికల హాస్టల్, శ్రీకాకుళం స్థానిక ఎల్బీఎస్ కాలనీ పద్మావతి నగర్లో హెచ్ఎంసీఏ, మున్సిపల్ కార్పొరేషన్ నుండి సుమారు 19 లక్షల సీసీ రోడ్డు, ఎంపీడీఓ కార్యాలయంకు సుమారు 34 లక్షల సీసీ రోడ్లను నియోజకవర్గ శాసనసభ్యులు గొండుశంకర్తో కలిసి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకారాలతో రాష్ట్రాన్ని సుపరిపాలన దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో నియోజకవర్గ శాసనసభ్యులు గొండుశంకర్ శ్రీకాకుళాన్ని ఎన్నడూ లేని రీతిలో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు.
నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ప్రజా సేవకునిగా నిరంతరం శ్రమిస్తూ నగర ప్రజలకే పరిమితం కాకుండా జిల్లా వ్యాప్తంగా కుటుంబ సభ్యునిగా మారిపోయారని, ఆయన చేస్తున్న సేవలు అభివృద్ధితోనే ఈ స్థాయికి చేరుకున్నారన్నారు. అనంతరం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ, ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తుందంటే ముఖ్య కారకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి లోకేష్, మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి శ్రీకాకుళం ముద్దుబిడ్డ కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారాలని, కార్యకర్తలకు బడుగు బలహీన వర్గాలని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న పార్టీ టీడీపీ అని, అందరినీ సమన్వయం చేసుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యకు సత్వర పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తానన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖాధికారి అనిత, మండల నగర టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు, మండల నగర పరిధి ప్రజలు, వైద్య, సచివాలయ, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంతో చరిత్ర కలిగిన గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న హైందవ ధర్మాన్ని పరిరక్షించుకోవాలని శ్రీకాకుళం జిల్లా మానవీయ సంఘ చాలకులు వివి రమణమూర్తి అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సన్యాసి పుట్టుగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా ఆర్ఎస్ఎస్ మండలం ప్రముఖ పైడితల్లి మోహన్ రావు ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి గోపూజ కార్యక్రమంతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న ఆర్ఎస్ఎస్ శ్రీకాకుళం జిల్లా మానవీయ సంఘ చాలకులు వివి రమణమూర్తి మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడా లేని ఆచార సాంప్రదాయాలు, గౌరవాలు భారతదేశంలో ఉన్నాయని, అదే హిందూ ధర్మ ప్రత్యేకత అని అన్నారు. ఆదర్శ హిందూ మహిళ కోసం మరియు సమాజ పరివర్తన కోసం ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు ప్రయాణం కోసం మాట్లాడుతూ, అలాగే హిందువుల గొప్పతనాన్ని వివరించారు. హిందూ మత ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చిన్నారులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు హిందూ బంధువులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎస్పీ శ్యామసుందర్ సిద్ధాంతి, ఉపాధ్యక్షులు బాగ జగపతి మాస్టర్, ముఖ్య అతిథిగా మాసుపత్రి వీరస్వామి రెడ్డి, విశిష్ట అతిథిగా వెంకటేశ్వర స్వామి, చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అరసవల్లి ఆదిత్యుని రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా చేయాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి ఆదిత్యుని ఆలయంలో ప్రధాన వార్షిక ఉత్సవం రథసప్తమిను అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ తో కలిసి ఆయన క్యాంపు కార్యాలయంలో రథసప్తమి ఏర్పాట్లపై కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి సమీక్షించారు. జనవరి 25వ తేదీన రథసప్తమి జరుగుతూ ఉండగా అందుకు వారం రోజుల ముందు నుండి ఈ ఉత్సవాలు జరిగే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. 19వ తేదీన ఉత్సవాలు మొదలు కావాలని, ఆఖరి 3 రోజులైన 23, 24, 25 తేదీలు మరింత అట్టహాసంగా జరగాలని తెలిపారు. ఈ ఉత్సవాల్లో విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు క్రీడా, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను భాగస్వామ్యం చేయాలని కోరారు. ఉత్సవాల ఆహ్వాన పత్రిక మొదలుకొని అన్ని నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం జరగాలని, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రముఖులకు ఆహ్వానాలు పంపాలని కోరారు. ఉత్సవ నిర్వహణపై పూర్తి నివేదిక సిద్ధం చేసిన తరువాత మరోసారి సమీక్షించి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు స్పష్టం చేశారు. మకరంపురంలో అంతర్రాష్ట్ర T20 క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే బెందాల అశోక్ ప్రారంభించారు. కంచిలి మండలం మకరంపురంలో విశ్వశాంతి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఫిజిక్స్ వాళ్ళ సహకారంతో అంతర్రాష్ట్ర T20 క్రికెట్ టోర్నమెంట్ను ఆదివారం సందడిగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బెందాల అశోక్, సర్పంచ్ తమరాల శోభన్ హాజరై ప్రారంభించారు. అనంతరం క్రీడా మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. రిబ్బన్ కట్ చేసి టోర్నమెంట్ను ప్రారంభించారు. ఎమ్మెల్యే అశోక్ బ్యాటింగ్ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలో క్రీడాకారులు అభివృద్ధికి అన్ని విధాలుగా తోడుంటానని భరోసా ఇచ్చారు. అనంతరం సర్పంచ్ శోభన్ మాట్లాడుతూ, రాష్ట్రాల మధ్య జరిగే ఈ పోటీలు క్రీడాభిమానులకు ఉత్కంఠభరిత అనుభూతిని కలిగించనున్నాయని పేర్కొన్నారు. క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆటగాళ్లను ప్రోత్సహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీవీ రమణ, వజ్జ మృత్యుంజయరావు, బడ్డేపు కామేష్ రెడ్డి, మణిచంద్ర ప్రకాష్, శ్రీనివాస్ రంగా మరియు కూటమి నేతలు, గ్రామస్తులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి నియామక పత్రాలను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అందజేశారు. పోలాకి మండలంలోని కత్తిరవానిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నరసన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో మినీ అంగన్వాడీ కార్యకర్తల నుండి మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి పొందిన 33 మంది అంగన్వాడీ కార్యకర్తలకు ఉత్తర్వుల కాపీలను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మరియు నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విధుల్లో చేరి చిత్తశుద్దితో పనిచేసి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని నూతనంగా నియామకమైన అంగన్వాడీ కార్యకర్తలకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే మహిళలకు, బాలింతలకు, చిన్నారులకు మంచి సేవలు అందించాలని, ఎవరి పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని, మీరు అందించే సేవలే మిమ్మల్ని నలుగురిలో గుర్తింపునిస్తాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల అభ్యుదయానికి కట్టుబడి ఉందని, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్పష్టం చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన పిల్లలను తమ సొంత బిడ్డలుగా భావించాలని, వారికి అమ్మలాగుండి బాగోగులు చూసుకోవలసిన బాధ్యత అంగన్వాడీ కార్యకర్తల పైన ఉందని పేర్కొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.